యోగా మాసోత్సవాలను పురస్కరించుకుని జూన్ 7వ తేదీన కాకినాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కాకినాడ ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా జార్జ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యోగా మాసోత్సవాలను పురస్కరించుకుని కాకినాడలో వేలాది మంది ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించనున్నామని అన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు లంకా జార్జ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కాకినాడ ఆర్గనైజింగ్ సెక్రటరీని. మరి ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21ని పురస్కరించుకొని ఈ మే 21 నుంచి జూన్ 21 వరకు జరిగే ఈ 1 మంత్ యోగా ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ నెల 7వ తారీఖుని మే 7వ తారీఖుని కాకినాడలో ఉపాధ్యాయుల యొక్క యోగా కార్యక్రమం సుమారు 10,000 పైబడి ఉపాధ్యాయులు పాల్గొనే పెద్ద కార్యక్రమం రాష్ట్రంలోనే మంచి కార్యక్రమం ఇక్కడ కాకినాడలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ మెయిన్ రోడ్ని ఆ రోజు మెయిన్ రోడ్డు మొత్తం సుమారు 1 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల పొడవున 10,000 పైగా ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇటు విద్యాశాఖ కానీ, అటు రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి నారా లోకేష్ గారు మరి రావడం చాలా సంతోషం, మానవ వనరుల శాఖ మార్చులు. అదేవిధంగా కాకినాడతో పాటు మరి ఏలూరులో విద్యార్థుల యొక్క యోగా కార్యక్రమం జరుగుతుంది. అది కూడా రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం. అనంతరం 21వ తారీఖుని ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో సుమారు 2 నుంచి 5 లక్షల మంది పాల్గొని ఒక మహాద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి యోగా కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుంది. కాకినాడలో జరుగుతున్నటువంటి యోగా కార్యక్రమంలో సుమారు ఉపాధ్యాయులు ప్రభుత్వ, మున్సిపాలిటీ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్ నుంచి సుమారు 10,000 మంది పైగా ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి మరి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆ రోజు ఉదయం నుండే ప్రారంభమయ్యి మధ్యాహ్నం 10-11 గంటల వరకు జరుగుతుంది. పెద్దలందరూ కూడా మరి ఆ రోజున ఎమ్మెల్యే గారు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి వ్యాయామోపాధ్యాయుల్ని జిల్లాలో ఉన్నటువంటి 200 వ్యాయామోపాధ్యాయులు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 500 మంది వ్యాయామోపాధ్యాయులు కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఆ రోజు ఒక డిసిప్లిన్ కమిటీగా ఏర్పాటు చేసి క్లస్టర్కి 500 మంది ఉపాధ్యాయులుగా ఎడదీయడం జరిగింది. ప్రతి 500 మంది ఉపాధ్యాయులకి 10 మంది వ్యాయామోపాధ్యాయులు వాళ్ళకు ఉండేలాగా మినిమం మేము ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 184 వరకు బస్సులు ఏర్పాటు చేసి కాకినాడ సరౌండింగ్లో ఉన్నటువంటి 11 మండలాల నుండి మరి ఉపాధ్యాయుల్ని తీసుకురావడం 11 మండలాల నుంచి ఉపాధ్యాయుల్ని తీసుకొని రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటుతో పాటు ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ సదుపాయం కానీ అన్నీ కూడా కార్పొరేషన్ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిసిప్లైన్గా జరగడానికి వ్యాయామోపాధ్యాయుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి విద్యాశాఖ గౌరవ డిఈఓ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో, అదే ఆర్జేడీ గారు నాగమణి గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ కూడా అన్ని యూనియన్లతో కలిపి ఇటీవల 4 రోజుల క్రితం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కరస్పాండెంట్లు అందరితో కూడా మీటింగ్ కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ల ద్వారా ఉపాధ్యాయుల్ని ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అటు ప్రైవేట్ ఉపాధ్యాయులు సుమారు 10,000 పైబడి పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్భుతంగా కాకినాడలో నిర్వహించడానికి మరి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.